అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి డ్రామా జూనియర్స్ అండి. సో డ్రామా జూనియర్స్ అనే సీజన్ 8 అంట. సో దీనికి కాస్టింగ్ రిక్వైర్మెంట్ అంటే మీరు మాత్రమే కాదు, మీ పిల్లల్ని ఎవరైనా నటులుగా చేయాలి అనుకున్న వాళ్ళు, మీ చిన్నారులు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే యాక్టింగ్ టాలెంట్ ఉందా, మీ చిన్నారుల వయసు 4 నుండి 12 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే మన జీ తెలుగు డ్రామా జూనియర్స్ 8 వారిని సాధారణంగా స్వాగతిస్తుంది. అయితే ఎక్కడిది? కర్నూలులో ఆడిషన్ జరుగుతున్నాయండి. కర్నూలులో ఎక్కడ అంటే హోటల్ ప్రైమ్ ల్యాండ్ అంటండి, రైల్వే స్టేషన్ కాంపౌండ్, కర్నూలు రైల్వే స్టేషన్ కాంపౌండ్లో ఉన్న ప్రైమ్ ల్యాండ్ అనే హోటల్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. అలాగే తిరుపతిలో వచ్చేసి టాటానగర్లో సెంట్రల్ బస్ స్టాండ్ పక్కన జైశ్యామ్ రోడ్ అంట, హోటల్ పేరు వచ్చేసి పిఎల్ఆర్ గ్రాండ్ అని అంటున్నారు. అలాగే కడపలో కోటి సర్కిల్ దగ్గర అండి ఎస్పీ బంగ్లా ఎదురుగా హరిత హోటల్ అని అంటున్నారు. అలాగే అనంతపురంలో నారాయణ ఈ టెక్నో పక్కన అంటండి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా హోటల్ రాజహంస అని అంటున్నారు. సో ఈ ఆడిషన్లు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఫిబ్రవరి 23వ తారీఖున, అంటే ఈరోజేనండి, ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రం ఆడిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మీ ఫొటోస్ అండ్ వీడియోస్ పంపించి, ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ వాళ్ళకి చేరేలోపే మీరు అక్కడికి వెళ్ళే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా ఎన్రోల్ అయితే అంత త్వరగా మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి అంత త్వరగా వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. దాంతోపాటు దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకే కాకుండా మీకు కొంచెం బెటర్ నాలెడ్జ్ రావడం కోసం నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు కూడా మీకు షేర్ చేయడం ద్వారా మీ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినట్లయితే వాటి నుండి ఎలా బయటపడాలి అనేది తెలుసుకుంటారన్న ఒక ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా నన్ను ఒక రైటర్ కమ్ డైరెక్టర్ ఒక ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అప్రోచ్ అయ్యి, విజయ్ గారు ఇలాగా నేను ఒక కథ రాసుకున్నానంటే ఒక 10 కథలు రాశాను, ఆ 10 కథలు కూడా అద్భుతంగా ఉంటాయి. సో ఆ 10 కథలు నేను మీ ద్వారా మీ చేత రాయించుకోవాలనుకుంటున్నాను. సరే సార్, నా రెమ్యునరేషన్స్ ఇవి అని చెప్పాను. ఓకేనండి, సూపర్గా నేను ఇస్తాను సార్, ప్రొడ్యూసర్తో మీ సంబంధం లేదు, నేనే ఇస్తాను అని అన్నారు. ఓకేనండి, రాద్దామని. ఆ తర్వాత ఇన్ ద మీన్ వైల్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, సార్ మీకు ఫలానా డైరెక్టర్ గారు బాగా పరిచయం కదా, ఫలానా ప్రొడ్యూసర్ గారు బాగా పరిచయం కదా, ఫలానా వాళ్ళు బాగా పరిచయం కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నా కథలు చెప్పించండి అని అంటారు. ఇక్కడ సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరికి కథలు అవసరం లేదు, కాంబినేషన్సే కావాలి. అలా ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక హీరో గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్దామని అనుకున్నాం. ఆ హీరో గారు ఏమంటారు, నాకెందుకు కదా, వీళ్ళు మీరు ప్రొడ్యూసర్ చెప్పేసి ప్రొడ్యూసర్ తీసుకుంటారండి, సినిమా చేసేద్దాం అంటారు. సరే కదా అని మళ్ళీ ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్తాం. ప్రొడ్యూసర్ గారికి నాకెందుకు అమ్మ కదా, హీరో గారికి ఒప్పించండి, హీరో గారు అంటే నేను ప్రొడ్యూస్ చేసేస్తానంటారు. వీళ్ళిద్దరు ఒకరి దగ్గరకు ఒకరు రావడానికి ఇష్టపడరు. సో వాళ్ళిద్దరిని కలిపి మనం ఏదో ఒకటి చేసి ఒక దగ్గర పెట్టి ఒక పబ్లో పార్టీ ఇస్తే వీళ్ళిద్దరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళి మనల్ని పక్కన పెడతారు. ఇది యూజువల్గా జరిగేది. సో ఆయనకి నేను చెప్పింది ఏంటంటే, బాబు ఇప్పుడు నేను 23 సంవత్సరాలు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాను, నేను సుమారు 105 మూవీస్ చేశాను. ఇండస్ట్రీలో ఎలాంటి కథల కోసం చూస్తున్నారనే విషయం నాకు తెలియదా? అలాంటి కథలు రెడీ చేసుకోవడం మాకు చేత కాదా? మేము కథలు రెడీ చేసుకోగలంగా, మాకు చేతనవు కదా. నీ కథలు నమ్మటం కంటే నా కథలు నమ్ముకుంటే నాకు పేరు, గౌరవం, మర్యాద అన్నీ వస్తాయి కదా. నీ కథలే అమ్మాల్సిన అవసరం ఏంటి అనే టైప్లో నేను చెప్పడం జరిగింది. నేను ఏమంటానంటే, ఈ మొత్తం కూడా ఆయన నాకు నయా పైసా, ఒక్క పైసా కూడా ఇవ్వకముందే నేను ఆయనకి చెప్పడం జరిగింది. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా ఒకటే, సింపుల్ థింగ్ ఏంటి అంటే, మనం ఏదో కథలు చేసేసుకుంటే ఆ కథలు వాళ్ళందరూ వినడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు ప్రొడ్యూసర్లు పెట్టేసి ప్రొడ్యూసర్లు పట్టుకొచ్చి మనకి డైరెక్షన్ ఇస్తారనే భ్రమంలో మనం మెయిన్గా బయటికి రావాలి. అలా కాకుండా మనం ఏదైతే కథ అనుకుంటున్నామో దాన్ని ఒక షార్ట్ ఫిల్మ్లోనో యూట్యూబ్ సిరీస్లోనో చేసుకున్నట్లయితే, అది వాళ్ళ వరకు రీచ్ అయ్యేటట్లు చేసినట్లయితే, నీ మేకింగ్ వాళ్ళకి నచ్చింది అనిపించినట్లయితే తప్పకుండా వాళ్ళు పిలిచి అవకాశం ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. దానికి ఎగ్జాంపులే శ్రీకారం అనే ఒక సినిమా. శ్రీకారం అనే ఒక సినిమా, అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, అతను ఓ వ్యవసాయం అనేది ఎలా చేస్తే తాతల తరంలో చూసిన వ్యవసాయ రైతుల ఏమంటారు అద్భుతాలని ఈ తరంలో కూడా చూడవచ్చు అనేది అతను ఒక 30 minutes షార్ట్ ఫిల్మ్ లాగా చేశారు. అది 14 days వాళ్ళకి నచ్చి దాని తర్వాత శ్రీకారం అనే ఒక సినిమా చేశారు. అలాగే మన ఇప్పుడు సాహో చేసిన, ఓజీ చేస్తున్న డైరెక్టర్, హీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. అలాగే మెర్లపాక గాంధీ గారు ఏమంటారు ఎక్స్ప్రెస్ రాజా చేసిన మెర్లపాక గాంధీ గారు
ఆయన హీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, రాజ్ తరుణ్ హీ కేమ్ ఫ్రమ్ ద షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, మనం ఏదైతే అనుకుంటామో ఆ కథలు రాసుకొని మనం తిరగటం కన్నా దాన్ని షార్ట్ ఫిల్మ్స్ గానో డెమో ఫిల్మ్ గానో మనం షూట్ చేసుకొని దాన్ని కనుక మీరు పిఆర్ఓల దగ్గరికి వెళ్ళి మీరు పిచ్ చేసి దాని ద్వారా డైరెక్ట్గా మీరే ప్రొడ్యూసర్ పట్టుకొని హీరో గారి దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటుందే కానీ, అంతే తప్పించి ఇలాగ అప్రోచ్ అయినట్లయితే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఆయన ఏమనుకుంటాడు, విజయ్ నాగపేరు తెక్కలోడు ఆయనకేం తెలియదు, మనల్ని తీసుకుని వెళ్తే మనం అనిల్ రావుపూడి ఇలాంటి ఒక వ్యక్తికి చెప్పి ఒప్పించేద్దాం అది ఇది అనే ఒక ట్రాన్స్లో ఉంటాడు, లేదంటే ఒక త్రివిక్రమ్ గారు లాంటి ఒక వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్తే, లేదంటే అరవింద్ గారు లాంటి ఒక వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్తే మనం కథలు చెప్పగానే వాళ్ళు టాప్ అని పడిపోతారు, ఇంకేముంది అంత అద్భుతంగా మన లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది అనే ట్రాన్స్లో ఉంటారు. ఇక్కడ ఇన్ అండ్ అవుట్ తెలిసిన వాళ్ళుగా అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అనేది నేను మీ అందరికీ చెప్పేది. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. డ్రామా జూనియర్స్ తెలుగు 8 నెంబర్ 8 అండి @g.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. DRAMA డ్రామా JUNIORS జూనియర్స్ TELUGU తెలుగు 8 g.com అనేది వాళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032581717. ఐ రిపీట్ 9032581717. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.